తెలుగు తమ్ముళ్లకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే తాజాగా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. 25వ తేదీ నుంచి తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి. ఈ 2 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి చేశారు, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు అందించారు ప్రజలందరికీ. అయితే దీని మీద ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే 2 ఏళ్లలో సూపర్ సిక్స్ అమలు చేసామని చెప్పుకుంటున్నారు కానీ పూర్తిగా అమలైనయా లేదా? ఒకవేళ ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇస్తాం 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అని చంద్రబాబు గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో దాని మీద ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో చాలామందికి ఇంకా సర్టిఫికెట్లు అందట్లేదు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పే చేయలేదు. అలాగే దానికి తోడు నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఇప్పటివరకు ఒక్క నిరుద్యోగకి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇక ఉద్యోగాలు అంటారా, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు లేదా మనం చెప్పుకున్న 17,000 డిఎస్సి ఉద్యోగాలు తప్ప అంతకుమించి వేరే రిక్రూట్మెంట్లు ఏం జరిగినాయి అని అంటే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పాలి అనేది ఒక టెన్షన్ పడుతున్నారంటే అందుకే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. దానికి ఆయన కూడా లేదు ముందు ఏ ఇంటికి మనం లబ్ధి చేకూర్చామో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో గత జగన్మోహన్ రెడ్డి చేయలేనివి పెండింగ్లో పెట్టినవి ఏమున్నాయో మనం ఏం చేసాం ఇవన్నీ ఒక లిస్ట్ చేసుకొని ఒక పాంప్లెట్ లాగా ఒక కరపత్ర రూపంలో పట్టుకుని తీసుకుని వెళ్ళండి. అలా కనుక వెళితే అప్పుడు మీకు ఎలాంటి ఎదురు దెబ్బ తగలదు, ఎలాంటి తిరుగుబాటు ఎదురవదు అన్న సలహా ఇస్తున్నారంటే ప్రస్తుతం ఆ పనిలో పడ్డారట. ఒక 10 రోజులు టైం కూడా ఇచ్చారట అది ప్రిపేర్ చేయడానికి. ఆ 10 రోజుల్లో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఎవరెవరికి ఏ స్థాయిలో లబ్ధి చేకూరుందో ఇదంతా చూసుకుని అప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. మొత్తం మీద ఈ టెన్షన్లోనే ఉన్నారట తమ్ముళ్ళందరూ.